ఎన్ని రకాల లైసెన్స్లు ఉంటాయి సివిల్ ఇంజనీర్స్ కి? సివిల్ ఇంజనీర్లకి దరిదాపు 14 రకాల లైసెన్సెస్ ఉంటాయి. ఇప్పటికీ కల్టివేషన్ మీద మనం 70% డిపెండ్ అయ్యి ఉంటాం. సో ఇప్పటికీ ఫార్మరే కింగ్. ఆ కింగ్ ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? గవర్నమెంట్ది, సివిల్ ఇంజనీర్లది. చైనాకి మనకి డిఫరెన్స్ ఏముంది సార్? వాళ్ళు ఇన్నోవేటివ్ థింకింగ్ ఉంది వాళ్ళ దగ్గర. ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ అనేది సబ్జెక్ట్ అక్కడ బాగా డెవలప్ చేసుకున్నారు వాళ్ళు. ఇంజనీరింగ్ లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ 3 years లో ఏదో వెళ్ళిపోద్ది, ఫైనల్ ఇయర్ లో చూసుకుందాం అన్న మైండ్ సెట్ తోనే చాలా మంది స్టూడెంట్స్. 145 కోట్ల జనాభా. మనం ఎంత ముందు నుంచే స్పీడ్ గా పర్ఫెక్ట్ గా అన్ని ప్లాట్ఫామ్స్ నేర్చుకోగలిగితే అంత ఎదుగుతాం. 100 members బిజినెస్ స్టార్ట్ చేస్తే ఈ రోజు 5-4 సక్సెస్ అవుతున్నారు. మిగతా 90 క్లాస్ అవుతున్నారు. స్టూడెంట్స్ అంటే బీటెక్ అయిపోయిన జాబ్స్ రావాలంటే ఎట్లాంటి స్కిల్ నేర్చుకోవాలి? బీటెక్ అయిపోయిన జాబ్స్ రావాలంటే ప్రధానంగా ఖచ్చితంగా అయితే ఆటోక్యాడ్, స్టాట్ ప్రోలు, బీట్యాబ్లు దాదాపు ఒక 14-15 కోర్సులు ఉంటాయి. కానీ ఎంత నేర్చుకున్నా కానీ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీ. అప్పుడు గవర్నమెంట్ జాబ్స్ అనేది లేవు. మ్యాక్సిమం అంటే 1%, 2%. సివిల్లో అసలు గవర్నమెంట్ జాబ్స్ ఛాన్స్ లేనట్టే. సివిల్ ఇంజనీర్ అయినా ఎవరైనా కానీ ఎలక్ట్రిఫికేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉన్నారు. ప్రతిరోజు కూడా మినిమం మన దేశంలో ఖాళీ ఎలక్ట్రిసిటీ ప్రాబ్లంతో 45 నుంచి 50 మంది చనిపోతున్నారు. లైఫ్కైనా బిల్డింగ్కైనా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అందరూ ఛాలెంజ్లు ఫేస్ చేయాలి. ఛాలెంజ్ లేకుండా ఎవడో ఉన్నాడు. ఒకవేళ ఛాలెంజ్ లేకపోతే అది లైఫే కాదు. నేర్చుకుంటారు, ఫేస్ చేయాలంతే. ఫేస్ చేస్తారు, నేర్చుకుంటారు.